ఇది డామినెంట్ డూయర్స్ ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట, ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ చాలా ల్యాగ్ అయితే వచ్చింది యాక్చువల్గా. ల్యాగ్ అయిపోయి ఇవాళ స్టార్ట్ అయింది. సో వ్లాగ్ 1 ఫస్ట్ వ్లాగ్లో ఇక్కడ వెనకాల ఏమవుతుందని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డామినెంట్ డూయోస్ అంటే ఇద్దరు అనమాట. ఇద్దరిలో వ్యక్తి నెంబర్ 1, వ్యక్తి నెంబర్ 2. కానీ లైటింగ్ యాక్చువల్ ఇప్పుడు అంత లేదు. అక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా మన ఛానల్లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ కంటెంట్ అనేది ఉండదు అనమాట. విచ్చలవిడి మన ఛానల్ చాలా విషయాలు జరుగుతుంటాయి. సో అందులో ఇవాళ మేము ఏం చేయబోతున్నామంటే లైట్గా లోడింగ్ విత్ పేపర్ ఫనల్. ఎస్. సో అసలు ఏం చేస్తున్నావు చెప్పండి. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ లోడ్ చేస్తున్న బాటిల్లో. ప్రోటీన్ పౌడర్ ఏది? యూజింగ్ ఎ ఫిల్టర్, సారీ ఫనల్. ఇట్స్ అ పేపర్ ఫనల్. యూ కెన్ సీ హియర్. అది వే ప్రోటీన్ బాటిల్. షేకర్ ఉంది యాక్చువల్గా, కానీ షేకర్ కంపుల్ వేస్తుంది అనేసి మేము ఏం చేసినామంటే బాటిల్లో తెలివిగా ఏం చేసామంటే, ఇప్పుడు ఖచ్చితంగా ప్రోటీన్ తాగాలి కాబట్టి జుగాడ్ వేస్తున్నాం, తప్పదు. సో ప్రోటీన్ తాగేసి యాక్చువల్గా అయిపోవడమే. జిమ్కి మూవే దారిలో బనానా మర్చిపోతున్నాను. బనానా అండ్ డేట్స్ రెండు తీసుకొని అని ఓకే, డేట్స్ కూడా అంట. మళ్ళీ బనానా ఇంకా డేట్స్ అంట. టైం అవుతున్నట్టుంది. ఫాస్టింగ్ తీసేస్తున్నావు నువ్వు. ఈరోజు వర్కౌట్ వచ్చేసి అట్లా చేతి బాక్సింగ్, అట్లా పెట్టాలా చేతి? బాక్సింగ్ వర్కౌట్ అనమాట. ఏదో కొంచెం ఏదో కొద్దిగా నేర్చుకున్నాను అట్లా. అది ఏంటంటే అనిల్ మీద ప్రయోగించడం, నేర్పియడం అనమాట. ఏదో ఒకటి ఉత్తిగా మనం టిక్టాక్లో చూసుకుంటా, యూట్యూబ్లో చూసుకుంటా టైం వేస్ట్ చేస్తలేం కదా. ఇప్పుడు యాక్చువల్గా వీడియో ఇన్ కేస్ ఆ వీడియో వస్తుంటే నువ్వు టైం వేస్ట్ చేయట్లేదు. దిస్ వీడియో మా ఛానల్లో వీడియో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. మీరు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది మా ఛానల్లో. టైం వేస్ట్ అనుకో గ్యాస్ లీక్ అవుతుందిరా. రైట్, మరి జిమ్కి అయితే వచ్చేసినాం. జిమ్ వచ్చేసి 4th ఫ్లోర్. ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిటింగ్. పైకి వెళ్ళాక రికార్డ్ వేసి అప్పుడే ఎందుకు క్లోజ్, ఎందుకు కెమెరా కావాలన్నా? సో ఇక్కడ చూస్తే అనిల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అనమాట బాక్సింగ్లో. సో జాబ్ ఇంకా క్రాస్ నేర్చుకుంటున్నాడు. ఫస్ట్ డే కాబట్టి నేను కూడా టూ మచ్ ఫోర్స్ చేయలేదు. జస్ట్ ఒక బాడీలో మూమెంట్, ఆ రిథమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో మీకు ఎవరికైనా బాక్సింగ్ వచ్చుంటే అర్థమవుతుంది ఏంటిదంటే జాబ్ కానీ క్రాస్ కానీ రాంగ్గా త్రో చేస్తున్నాడు. బట్ ఫస్ట్ డే స్టార్ట్ చేయడమే మంచి విషయం. సో ఈ ప్యాడింగ్లో కూడా నేను ఓన్లీ జాబ్ ఇంకా క్రాస్ మాత్రమే నేర్పిస్తున్నాను అనమాట. అదే ఈ
ఇప్పుడు వెంచువల్గా మీరు కూడా చూస్తారు కదా, నెక్స్ట్ వీడియోస్లో ఎంత ఇంప్రూవ్ అవుతాడు అన్నది లైవ్గా చూద్దాం మనం అందరం. నేను కూడా ప్రాక్టీస్ చేసి 5-6 months అయిపోతుంది ప్రాక్టీస్లో ఉండి. బట్ స్టిల్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అది కూడా ఒక అడ్వాంటేజ్. ఎప్పటికైనా ఆయన కొంచెమైనా గుర్తుంటుంది, మొత్తం కంప్లీట్లీ రస్ట్ పట్టం అనమాట. సో వాడు నేర్చుకుంటా అంటున్నాడు కాబట్టి నేర్పిస్తున్నా, ఏదో నాకు వచ్చినంత మాత్రం కొద్దిగా అదనమాట. గుడ్రా అని సూపర్ రా, నైస్ క్లీన్ ఉన్నాయి చలో. చెప్పింది అది గుడ్. చెప్పింది జాబ్ అది నైస్ గుడ్. బ్యాక్ టు ఫేస్ నైస్. ఇగో వేస్తున్నాడు హోటల్ వెళ్ళిపోయారా బాబు. కాళ్ళని స్వింగ్ చేయి, పైకి ఇస్తారు. కాళ్ళు పైకి ఇస్తే నువ్వు ఇట్లా వెళ్ళాలి. హైలైటా వజిలప్ చేసి అది కథ. స్వింగ్ చేయరా, లెగ్స్ స్వింగ్ చేయి, ఇస్తారు పైకి ఇస్తారు నువ్వు లేయి. లేచిండు అద్దరిచ్చిపోడా అగ పిర్రకు రాగింది. సో ఓకే గుడ్ చేయరా. చేసిండు హైలైట్ రా అనిల్. అమ్మా సెకండ్ స్వింగ్, థర్డ్ ఇట్లా అర్థమైనా బాడీ వైపు వెళ్ళి మనకి ఈజీ అనిపించింది. ఇప్పుడు ఈజీ అయిపోతుంది సార్. 1 2 థర్డ్ స్వింగ్ ముందుకు వచ్చి ఈజీగా. ఓకే ఇప్పుడు ఎక్సర్సైజ్ నాకు ఈజీ రెస్ట్ తీసుకొని ఇంకొకసారి 3 అలా ఈ బాడీ ఉంటుందా అరే కొంచెం ఈజీగా అయిపోయింది. ఇప్పుడు రెసిస్టెంట్ బ్యాండ్ ఎక్కడ నెక్స్ట్ సో అదనమాట ఈరోజు వీడియో ఈ రకంగా సమాప్తమైంది. వర్కౌట్ చాలా మంచిగా అయింది, బ్యాక్ వర్కౌట్, అజిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్గా క్యాలిస్థెనిక్స్ మస్తు హైలైట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఫోటోలు అవుతుంది.
జస్ట్ నువ్వు వీడియోస్ తీసుకుంటే మనం వెనక నుంచి యాడ్ చేసుకోవచ్చు. మరి ఏంటి వర్కౌట్ ఎట్లా Mic లో మాట్లాడతాం. వర్కౌట్ ఎట్లా అని చెప్పురా. బుద్ధ బాలైందంట వర్కౌట్. వానికి తెలియదు మరి మనం వర్కౌట్ ఎపిస్తే ఎట్లుంటుంది అన్నది వానికి ఈ మధ్య తెలుస్తుంది కాబట్టి నాకేం కొత్త లేదు. యాక్చువల్ నాకేం కొత్త కాదు ఇదంతా. అదే కానీ ఇవాళ క్యాలిస్థానిక్ స్కిల్ ఒకటి యాడ్ అయింది, అదైతే మంచి విషయం. ఇక రెడీ అయ్యేది ఏం లేదు, బ్యాగ్ తీసుకొని ఇంటికి పోయేది. రైట్, జై హింద్.